శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. మనం ఈరోజు ఈ వీడియోలో భాద్రపద మాసం 2026లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఈ భాద్రపద మాసంలో వచ్చే ముఖ్యమైన పండగలేంటి, వాటి విశిష్టత ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు భాద్రపద మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో చూద్దాం. ఈ సెప్టెంబర్ 2026లో మనకి భాద్రపద మాసం వచ్చి సెప్టెంబర్ 12 శనివారం రోజున మొదలవుతుంది. అక్టోబర్ 10వ తారీఖుకి ముగుస్తుంది. ఈ భాద్రపద మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏంటో చూద్దాం. మనకి ముందుగా భాద్రపద మాసం అనగానే గుర్తుకొచ్చే పండగ వినాయక చవితి. వినాయక చవితి వచ్చేసి సెప్టెంబర్ 14 సోమవారం రోజున మనకి వినాయక చవితి ఉంది. మనం ఈరోజు వినాయక చవితిని జరుపుకుంటాం. ఈ రోజు నుండి మనము వినాయక నవరాత్రులను 9 డేస్ని జరుపుకుంటాం. 9 డేస్ 11 డేస్ జరుపుకుంటాం. మనకి ఈ భాద్రపద మాసంలో మరొక పర్వదినం వచ్చేసి సెప్టెంబర్ 19 శనివారం రోజున రాధా అష్టమి ఉంది. మనం గోకుల అష్టమి ఎలాగ జరుపుకుంటామో రాధా అష్టమి కూడా అలాగే జరుపుకోవాలి. ఈరోజు రాధారాణి జన్మించిన రోజు. సెప్టెంబర్ 22 రోజు ఏకాదశి ఉంది. ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. నారాయణుడు తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్తాడు కదా, ఈ ఏకాదశి నాడు ఒక పక్క నుండి ఇంకో పక్కకి కదిలిస్తాడు కాబట్టి దీన్ని పరివర్తన ఏకాదశిని అంటారు. సెప్టెంబర్ 26 శనివారం రోజు పౌర్ణిమ ఉంది. మనకి ఈ పౌర్ణిమ చాలా విశిష్టమైన పౌర్ణిమ. ఈ పౌర్ణిమ నుండి మహాలయ పక్షాలు, పితృపక్షాలు స్టార్ట్ అవుతాయి. ఈ అమావాస్య వరకు మనకి ఈ పితృపక్షాలు ఉంటాయి. ఈ పితృపక్షాలలో మనము పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు, తర్పణాలు విడవాలి. సెప్టెంబర్ 6 రోజు మనకి ఏకాదశి ఉంది. దీన్ని ఇందిరా ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి పాటించడం వల్ల పితృదేవతలకి తృప్తి కలుగుతుందని నమ్ముతారు. సెప్టెంబర్ 10 అమావాస్య. ఈ అమావాస్యని పెత్తరమాస అని అంటారు. ఈ పితృపక్షాలలో వీలు కాని వారు ఈ అమావాస్య రోజైన పెద్దలకి తర్పణాలు వదిలి బియ్యం ఇయ్యడం వల్ల పెద్దలు ఆత్మ సంతృప్తి చెందుతుందని నమ్ముతారు. అంతేకాకుండా మన తెలంగాణలో అతిపెద్ద పండగ అయిన బతుకమ్మ పండగ ఈ రోజు నుండి ప్రారంభమవుతుంది. అంతే అండి, ఇంతటితో మన భాద్రపద మాసం ముగిసింది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.